హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. Congratulations, Olga video for 17 million. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. ఆయన జస్ట్ ఆస్కింగ్ అని ఒకటి ఏదో పెట్టుకున్నారు. ఆయన ఎక్కడ ప్రేమలో ఉండరు, ఆయన అడుగుతూ ఉంటారు. ఆస్కింగ్ ఎక్కడో చిన్న చిన్న ఛానల్స్కి అప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. మొన్న ఒకసారి దొరికిపోయారు. ఎక్కడ స్టాలిన్ గారు, ఉదయ్ స్టాలిన్ గారు వీళ్ళంతా తమిళనాడులో వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటే ఆ మీటింగ్కి వెళ్ళి కళ్యాణ్ బాబు గురించి ఇంకోళ్ళ గురించి ఏదో మాట్లాడి హిందూ వ్యతిరేకవాదిగా మాట్లాడి నేను భలే మాట్లాడే కదా అని పక్కన వాళ్ళు అడుగుతుంటే ఆ బిట్లు కట్ చేసిస్తే ఆ వైరల్ అయ్యాయి. అంటే ఎంతలా అతను ఈజీగా దొరికిపోతున్నారంటే నేను మానసిక రోగిని అని చెప్పుకోవడానికి ఈజీగా దొరికిపోతున్నారు. సో చెప్తున్నా, ఇప్పుడు కళ్యాణన్న లాంటి ఒక వ్యక్తి కోస్టార్ అయినందుకు, అంత ఒక గొప్ప మెగా ఫ్యామిలీ అండ దొరికినందుకు మీ జన్మ సార్థకత అయిపోయింది. మీరు ఇవాళ కర్ణాటకలో పుట్టిన యాక్టర్ కాదు, మీరు ఇండియన్ యాక్టర్, మీరు ఒక తెలుగు యాక్టర్, ఒక తమిళ యాక్టర్. ఓన్లీ కర్ణాటక యాక్టర్ కాదు. అఫ్ కోర్స్ మీరు అక్కడ ఎంపీగా నిలబడవచ్చు, డిపాజిట్ రాకపోవచ్చు, మీరు మేబీ వార్డు మెంబర్గా కూడా గెలవకపోవచ్చు, అది పక్కన పెడితే. సో మిమ్మల్ని ఎంతలా ఓన్ చేసుకున్నారంటే ఇండియా మొత్తం, మా అన్న మా బాబాయ్ ఎంతలా ఓన్ చేసుకున్నారు. అలాంటప్పుడు మీరు ఈవెన్ ఓపెన్గా బయటకు వచ్చేసి మెగా ఫ్యామిలీ అదే నాగబాబు అన్న ఆయనకు సపోర్ట్ చేసిన దాఖలు మొన్న విష్ణుబాబు గెలిచినప్పుడు మా అసోసియేషన్లో ఈయన ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసినప్పుడు. సో ఇంతలా ఉన్నప్పటికీ ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారని అంటే, ఒకటి స్టాలిన్ గారి దగ్గర నుంచి ఏదైనా డబ్బులో నామినేటెడ్ పోస్టులు ఆశించి చేయాలి, రెండోది వచ్చేసేసి ఆయనకు మానసిక రోగంతో ఇలా చేయాలి. ఎందుకంటే కళ్యాణ్ బాబు చేసేటివన్నీ మంచి పనులు, ఏ ఒక్క మంచి పనిని ఆయన మంచి పని అంటారు, అన్ని భూతద్దంలో పెట్టి చూసి అన్ని చెడ్డ పనులు అంటారు. సో అతను చెప్తున్నాను కదా మేడం, అతన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అతను ఒక మెంటలీ డిజార్డర్ పర్సన్ అని నాతో ఎంతోమంది చెప్పారు, ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటున్నానంటే కొన్ని షూటింగ్స్కి వస్తారు లేట్గా, కొన్ని షూటింగ్స్కి అంటే ఒకటి రెండు షూటింగ్స్కి చెప్పకుండా వెళ్ళిపోయారు. తర్వాత ఒక సినిమాలో ఒక కోడేటర్ గారితో గొడవ పెట్టుకున్న దాఖలు, శ్రీను వైట్ల గారు కోడేటర్ అప్పుడు. సో ఒకవేళ ఆయన్ని మా అసోసియేషన్ నుంచి బ్యాన్ చేసిన దాఖలు. నేను అనేది ఇన్ని మీకు జరుగుతున్నప్పుడు మీ లైఫ్లో మీకే జరుగుతున్నాయి, పక్కన వాళ్ళకి ఎవరు జరుగుతుంటే మీరు అబ్జర్వ్ చేసి అరే వాటికి జరుగుతున్నాయి అని అబ్జర్వ్ చేయట్లా, మీకే జరుగుతున్నాయి, మీ లైఫ్లోనే జరుగుతున్నాయి. అంటే మీ లైఫ్కి మీరే హీరోనా విలన్ అని మీకు కనబడిపోతుంది. అంటే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు, పక్కన ఊరు వచ్చి చేయట్లా. అవసరం కూడా లేదు మేడం. నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను ఇలా మాట్లాడాను మేడం, నేను మాట్లాడడానికి కారణం ఏంటి? రెండే. నేను కళ్యాణ్ అన్న లాంటి వ్యక్తిని ఇప్పటివరకు నా జన్మలో నేను చూడలేదు, చూస్తానని నాకు నమ్మకం లేదు. ఇది నేను స్టాండ్ తీసేసుకున్నా, కళ్యాణ్ అన్నని సీఎంగా చూడాలని స్టాండ్ తీసేసుకున్నా. నెక్స్ట్ 5 years లో 2.5 years నా బిడ్డల మీద నన్ను క్షమించండి, మీరు కూడా అందరూ క్షమించండి. ఈవెన్ కళ్యాణ్ అన్న కూడా నెక్స్ట్ 5 years లో 2.5 సంవత్సరం నేను కాదు, లోకేష్ బాబుకి 5 years ఇచ్చేద్దామంటే కూడా నా బిడ్డల మీద నేను కళ్యాణ్ అన్న మాట కూడా వినే పరిస్థితి అయితే 100% లేదు, ఉండదు. సో మనం ఇంతగా ఆరాధిస్తున్నా, అంటే నేను ఆరాధిస్తున్నా, నేనేమన్నా ఆశించి చేస్తున్నానా? పోనీ ఈ ఇంటర్వ్యూలు ఇలా ఇవ్వడం వల్ల నాకేమైనా 4 సినిమాలు ఎక్కువ వస్తాయా, 4 సినిమాలు పోతాయా? సార్ మీరు ఇంతగానో చెప్తున్నారు కదా, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు కమెంట్ పాస్ చేస్తారు, ఏదో వైరల్ అవడం కోసం ఇలా మాట్లాడుతున్నాడు, తను ఫేమ్ చేసుకోవడానికి ఇలా మాట్లాడుతున్నాడు అనొచ్చు, లేదా మీకు అవకాశాలు లేకుండా కూడా చేయొచ్చు. ఇలాంటి ఒక థింగ్ మీ కెరియర్లో మీకు ఇంపాక్ట్ చూపించదా? అదే మేడం, మీరు ఆ క్వశ్చన్ వేయకముందే క్వశ్చన్ని కూడా నేనే వేసి ఆన్సర్ కూడా నేనే మీకు చెప్తున్నా. ఇందులో నాకు ప్లస్ జరగచ్చు, మైనస్ జరగచ్చు. రేపొద్దున కొంతమంది నాతో అన్నారు, నా క్లోజ్ ఫ్రెండ్స్, అరే నువ్వు ఇలా ఇంటర్వ్యూలు చేస్తున్నావు, నీ పిల్లలు 2 ఆడపిల్లలు, కౌల పిల్లలు, ఇప్పుడు 9 రన్నింగ్ వాళ్ళకు, రేపు నీకు ఎవరన్నా నీ మీద కక్ష కట్టి నేను ఏదన్నా చేస్తే వేరే పార్టీలలో ఏంటరా నీ పిల్లల జీవితం ఏంటారు? ముందే ఆర్ట్ పేషెంట్, 2 సంవత్సరాల ముందు ఒక స్టంట్ వేశారు శ్రీనాథ్ రెడ్డి గారు అని ఒక దాత, నాకు హెల్ప్ చేయకపోతే నేను మీ ముందు ఈ రోజులా లేను. ఎందుకంటే నేను ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ పడుతూనే ఉన్నా, అది ఓపెన్ సీక్రెట్. నా బిడ్డల మీద ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నా. అరే ఇంత ఎందుకురా రిస్క్ తీసుకుంటున్నావు? రేపు ఏదన్నా నీకు ఏదైనా సడన్ గా అయింది, సో అంటే నేను స్టంట్ వేశారు కాబట్టి దాదాపు ఒక 22 ఏళ్ళు అయితే నేను నా పిల్లల కోసం బతకాలి, నేను బతుకుతా కూడా, డైలీ ఒక 6 టాబ్లెట్లు వేసుకుంటే బతికేస్తా, అది వదిలేసింది, అది పెద్ద నేను పట్టించుకోను మేడం అది. కానీ ఈ మధ్యలో ఎవరన్నా ఏదన్నా చేస్తే వేరే పార్టీ వాళ్ళు, అప్పుడు ఏంటి నీ పరిస్థితి అంటే నేను ఒకటే చెప్పా, నేను కళ్యాణ్ అన్న కోసం ఒకవేళ నిజంగా నాకు అలాంటిది ఏదైనా జరిగితే నేను హ్యాపీగా నా ప్రాణం వదిలేసుకోవడానికి రెడీ. కానీ నా పిల్లల్ని అయితే కళ్యాణ్ అన్న కావచ్చు, మెగా
ఫ్యామిలీ కావచ్చు, లేకుంటే జనసేన వీర మహిళలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ఎవరు నా పిల్లల్ని అయితే మాత్రం వదలరు, వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటారు. అదైతే గ్యారెంటీ అని చెప్పాను. అంటే అలాంటి జరుగుతుందని కాదు, జరిగినా నేను ప్రిపేర్ అయి ఉన్నా. ఓకే. సో ఇందులో 4 వేషాలు పెరగచ్చు, 4 వేషాలు తగ్గచ్చు కూడా మీరు అన్నట్టుగా. బట్ ఒకటే చెప్తున్నాను మేడం, నేను మాట్లాడేది చెడ్డని ఎవరికి అనిపించినా నా కామెంట్స్ పెట్టండి, నేను తీసుకుంటాను. ఇక నాకు వేషాలు అనేది పెరగడం తప్ప నుంచి తగ్గడం అనేది నాకు జరగదు మేడం, ఇది కన్ఫర్మ్. ఎందుకంటే నేను 10 సంవత్సరాలు ఆయన్ని ఒక పార్టీ అధ్యక్షులుగా చూసా, 1 సంవత్సరం ఆయన్ని యాజ్ అ డిప్యూటీ సీఎంగా చూసా. ఇన్నిటికి మించి మీకు చెప్పాను ఆల్రెడీ, ఒక 29 సంవత్సరాలు అతన్ని ఒక హీరోగా చూసా. అన్నిటికి మించి అతని గురించి తెలిసిన కొంతమందిలో 100% తెలిసిన వాళ్ళల్లో ఒక 1000 మంది, 200, 500 మందిలో నేను ఒక్కరిని. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. ఓల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.